బిగ్ బాస్ ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వారం తనుజ తప్ప డిమాండ్ పవన్, సంజన, భరణి, రీతు, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక ఓటింగ్‌లో ఎవరెవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో తెలుసుకుందాం. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలుసుకుందాం. ఈ వారం ఓటింగ్‌లో లాస్ట్ ఉన్నదొచ్చేసి సుమన్ శెట్టి గారు. ఈ వీకు ఎలిమినేషన్ జరిగితే, ఈ వీకు ఎలిమినేషన్‌లో 100% ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి గారు. ఈ వారం 1, 2 ఎపిసోడ్‌లో తన గేమ్ బాగుంది. టాస్కులు గూడా గెలిచాడు. బట్ ఆ తర్వాత కంటెంట్ అనేది అస్సలు రాలేదు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సుమన్ శెట్టి గారి కంటెంట్ అనేది చాలా తక్కువగా వచ్చింది. కంటెంట్ అనేది చాలా తక్కువగా వస్తే అది ఓట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, పడింది. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో రీతూ చౌదరి ఉంది. రీతూ చౌదరికి లాస్ట్ 2 డేస్ నుంచి ఓటింగ్ అయితే పెరిగింది. కొన్ని నెగెటివ్ ఉంది. కొంచెం పాజిటివ్ ఉంది. అది కూడా తనకు వెళ్ళిపోయింది. ఓటింగ్ అయితే పెరిగింది. ఇక లాస్ట్ 3లో చూసుకున్నట్లయితే మనకి భరణి గారున్నారు. భరణి గారికి మంచి ఎపిసోడ్‌లే పడ్డాయి. అతనికి కూడా ఓటింగ్ అయితే పెరిగింది. బట్ భరణి అండ్ రీతు అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు ఎళ్ళొచ్చు. లేదంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇద్దరు ఎళ్ళొచ్చు. ఇక డిమాండ్ అండ్ సంజన ఈళ్ళకి గూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. బట్ వీళ్ళతో పోల్చుకుంటే ఒక మోస్తరుగా ఓటింగ్ అయితే పడుతుంది. ఇక నంబర్ 1లో తనుజ ఉంది. 12 వారాల నుంచి తనుజ నంబర్ 1లోనే ఉంటూ ఉంది. ఈ సీజన్‌లో ఇన్ని వారాలు నంబర్ 1లో ఉన్న ఏకైక ప్లేయర్ వచ్చేసి తనుజ మాత్రమే. మాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరవ్వచ్చు, రన్నర్ ఎవరవ్వచ్చు అనేది కామెంట్ చేయండి. అదే విధంగా వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి సజెషన్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.